షుగర్లో చాలామంది అసలు ఆకలి అవ్వట్లేదని వస్తారు కొంతమంది, నాకు విపరీతంగా ఆకలి అయిపోతుందని కొంతమంది వస్తారు. ఇది వాళ్ళు భ్రమలో ఉన్నారా నిజంగానే ఆకలి అవుతుందో కూడా మాకు అర్థం అవుతుంది. ఓకే. అలా ఉంటారనమాట. అంటే కొంతమంది ఫిక్స్ అయిపోతారు షుగర్ వస్తే ఆకలి అవుతుంది, ఇంకా వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇంకా మానసికంగా అదే థాట్లో ఉండేసరికి ఆటోమేటిక్గా ఆకలి అనిపిస్తూ ఉంటుంది, దొరికిందల్లా తింటూ ఉంటారు. అలా కాకుండా హై ప్రోటీన్ మంచిది. అంటే హై ప్రోటీన్ అంటే ఎన్విఏ తినాలి మిగిలిన వాటిలో ప్రోటీన్ లేదు అనేది కాదమ్మ. వెజిటేరియన్స్ చాలా పర్సంటేజ్ ఉంటారు మనకి. వెజిటేరియన్స్ ఏం చేయాలంటే చక్కగా మన ఏది నెయ్యి అది కలిపిన సున్నుండలు కానీ, లేకపోతే బెల్లం చిమ్మిలి కలుపుకున్నది కానీ, వేరుశెనగ గుళ్ళు మనకి చిక్కీ అని దొరుకుతుంది. షుగర్ లేని వాళ్ళు అయితే ఆ బెల్లంతో చేసిన చిక్కీ తినచ్చు. లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళైతే ఆ వేరుశెనగ గుళ్ళు వేపించుకుని నానబెట్టి ఉడకబెట్టి వేపించుకుని తినచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. అద్భుతమైన హై ప్రోటీన్ ఉందమ్మా. మన వేపించిన శనగల్లో కూడా అద్భుతంగా ఉంటుంది, బార్లీలో ఉంటుంది. ఇది నాన్ వెజ్ వెజ్ రెండు తీసుకునేవాళ్ళు ఎక్కువగా శనగలు, బార్లీ, వేరుశెనగ గుళ్ళు ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా చక్కగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆకలి కూడా బాగా తగ్గుతుంది ఈ మూడాట్ల వల్ల, ఎందుకంటే చాలా హై ప్రోటీన్ ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే శనగలో ఈ వేరుశెనగ గుళ్ళు ఉడకబెట్టుకుని తింటున్నారో డైజెషన్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసుకుని తినాలి.